హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పేటువంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అభ్యర్థులు ఎవరైతే 10వ తరగతి పాస్ అయ్యారో వారి కోసం మాత్రమేనండి. సో 10వ తరగతి లేదంటే కనుక ఇంకా అంతకు మించి ఎవరైనా కనుక అభ్యర్థులు చదువుంటే వాళ్ళు నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అయితే కేవలం 10వ తరగతి సర్టిఫికేట్ సరిపోతుందా అన్నాయి అంటే మాత్రం కాదండి. దాంతో పాటుగా మనం కంప్యూటర్ అప్లికేషన్స్లో ఏదో ఒక కోర్స్ చేసినటువంటి సర్టిఫికేట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉండాలి. సో ఈ రెండు ఉన్నటువంటి అభ్యర్థులు ఎటువంటి డౌట్ లేకుండా ఈ యొక్క పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల తాలూకా నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. మనకి ఉన్నటువంటి ఉద్యోగాలు కనుక చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేటువంటి పోస్టులు ఈ యొక్క నోటిఫికేషన్లు అయితే ఇస్తున్నారు. దాదాపుగా 153 పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించినటువంటి ప్రతి స్త్రీ పురుష అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. ఇక శాలరీ కనుక చూసుకున్నట్లయితే మనకి సెంట్రల్ స్కేర్లో లెవెల్ 6 శాలరీ వస్తుందని, అంటే మనకి దాదాపుగా 22,700 నుంచి 58,500 దాకా శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే ఇది వెస్ట్ బెంగాల్ హైకోర్టు నుంచి అయితే రావడం జరిగిందండి. సో మనకి ఇక్కడ ఈ యొక్క లోకల్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ కాకుండా మిగతా స్టేట్స్ నుంచి అప్లై చేసేటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఆ 800 ప్లస్ బ్యాంక్ ఛార్జెస్ అయితే కనుక చెల్లించాలని అయితే చెప్తున్నారు. సో మనకి ఇక్కడ ఫీజు కనుక చూసుకున్నట్లయితే 800 ప్లస్ అప్లికబుల్ బ్యాంక్ ఛార్జెస్ అయితే ప్రతి అభ్యర్థి పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మాధ్యమిక్ ఎగ్జామినేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో వెస్ట్ బెంగాల్లో అయితే కనుక మనకి మాధ్యమిక్ అంటే స్కూల్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సో మనకి 10వ తరగతి ఎస్ఎస్సి అనమాట మన స్టేట్లో అయితే. సో ఇక్కడ మనకి ఇట్స్ ఈక్వాలెంట్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కౌన్సిల్ ఆర్ బోర్డు అయితే ఇచ్చారు కాబట్టి మన యొక్క ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ నుంచి కూడా మన యొక్క 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటుగా 1 year డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అయితే కనుక కంపల్సరీ అయితే అడుగుతున్నారు. సో 10వ తరగతి పాస్ అయ్యి ఉండి మీరు కనుక కంప్యూటర్ అప్లికేషన్ సర్టిఫికేట్ ఉంటే ఈ యొక్క డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. జనరల్గా డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే మనకి మన స్టేట్లో వచ్చేటువంటి నోటిఫికేషన్స్కి అయితే మినిమం ఇంటర్ కానీ లేకపోతే కనుక ఆ పై స్థాయి అంటే డిగ్రీ చదివినటువంటి అభ్యర్థులను అయితే కనుక అప్లై చేసుకుంటారు. బట్ వెస్ట్ బెంగాల్ హైకోర్టు అయితే మాత్రం కేవలం 10వ తరగతితో మనకి ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఇక వాళ్ళే అప్లై చేసుకోవాలంటే కాదండి, మనకి ఇక్కడ చాలా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. మీరు కనుక ఒకవేళ కనుక ఈ యొక్క కంప్యూటర్ అప్లికేషన్స్లో లేకపోతే కంప్యూటర్కి సంబంధించినటువంటి ఏదైనా కోర్సులో బ్యాచిలర్ డిగ్రీ పొందుంటే మాత్రం మీరు ఈ సర్టిఫికేట్స్ ఏమీ లేకుండా డైరెక్ట్గా అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. సో మీరు కనుక బీఎస్సీ కంప్యూటర్స్ లేకపోతే బీకామ్ కంప్యూటర్స్ ఇట్లాంటి కోర్సులు కనుక చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కూడా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అంటే. అలాగే దాంతోపాటు మనకి టైపింగ్ పరిజ్ఞానం అనేది కంపల్సరీగా వచ్చుండాలి. ఫ్రెండ్స్, ఇక ఏజ్ విషయానికి వచ్చినట్లయితే జనవరి 1, 2021 నాటికి 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వచ్చినట్లయితే మనకి 3 దశల్లో అభ్యర్థులను అయితే సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుందండి. మొదటిగా వచ్చేసరికి మనకు ఒక కాంపిటేటివ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది ఆన్లైన్ అవ్వచ్చు లేకపోతే ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అయితే అవ్వచ్చు. బట్ కాకపోతే ప్రస్తుతానికి ఏదనేది క్లారిటీ అయితే ఇవ్వలేదు. మనకి ఇక్కడ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అలాగే జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందండి. ఇక్కడ మొత్తంగా మనకి 50 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు అలాట్ చేయడం జరుగుతుంది. మనకి నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఎక్కువగా ఇచ్చారండి. మీరు కనుక ఏదైనా క్వశ్చన్ కనుక తప్పు పెట్టినట్టయితే మీకు వచ్చిన మార్కులు 1 మార్క్ అయితే తీస్తారు. సో చాలా హెవీగా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. సో అభ్యర్థులు కనుక ఈ యొక్క పోస్ట్ కనుక అప్లై చేసినట్టయితే మాత్రం నోటిఫికేషన్కి ఖచ్చితంగా ఈ యొక్క కాంపిటేటివ్ టెస్ట్ చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. మీకు తెలిసినటువంటి సమాధానాలు మాత్రమే గుర్తుపెట్టాల్సి ఉంటుంది. మీరు కనుక తెలియనటువంటి మాత్రం మీరు గుర్తుపెట్టినట్టయితే మాత్రం మీకు వచ్చినటువంటి మార్కులు అయితే కనుక కోల్పోవాల్సి వస్తుంది. సో మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి చాలా 50% నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. ఇక అలాగే మనకి మొత్తంగా 50 క్వశ్చన్లకి 100 మార్కులకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. బట్ ఇందులో వచ్చినటువంటి మెరిట్ని అయితే మాత్రం కన్సిడర్ చేయరండి. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. సో అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క కాంపిటేటివ్ టెస్ట్ లో సెలెక్ట్ చేయబడ్డారో వాళ్ళు మిగిలిన ఫేజ్ 2 ఫేజ్ 3 కి అయితే వెళ్ళడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్కులు కనుక చూసుకున్నట్లయితే 40 మార్క్స్ కి అయితే ఇవ్వడం జరిగింది. ఇక అభ్యర్థులకు ఫేజ్ 2 కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫేజ్ 2 లో మనకి యొక్క స్కిల్ అయితే కనుక టెస్ట్ చేయడం జరుగుతుందండి. సో మనం ఇందాకే చెప్పాను మీకు టైపింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా వచ్చాయని చెప్పేసి. సో మీ యొక్క డేటా ఎంట్రీ స్కిల్ అనేది ఈ యొక్క టెస్ట్ లో అయితే కనుక అబ్జర్వ్ చేయబడటం జరుగుతుంది. సో ఫేజ్ 2 కూడా అభ్యర్థులు ఎవరైతే సక్సెస్ఫుల్ గా పెర్ఫార్మ్ చేశారో వాళ్ళని ఫేజ్ 3 కి పంపడం జరుగుతుంది. ఈ యొక్క ఫేజ్ 3 వచ్చేసరికి మనకు ఒక చిన్న వైవా లేకపోతే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారండి. చాలా ఫార్మల్ గా అయితే ఉంటుంది. ఇక ఇంటర్వ్యూ వచ్చేసరికి మొత్తంగా 100 మార్కులకి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అభ్యర్థుల యొక్క ఫేజ్ 2 ఫేజ్ 3 పెర్ఫార్మెన్సెస్ బట్టి మనకి యొక్క పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఇందా మనం చెప్పుకున్నటువంటి ఫేజ్ 1 తాలూకా కాంపిటేటివ్ టెస్ట్ తాలూకా అడ్మిట్ కార్డ్స్ అని కూడా రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో లేకపోతే అభ్యర్థులకి ఈమెయిల్ రూపంలో తెలియజేయడం జరుగుతుందని అయితే మాత్రం ఇక్కడ క్లియర్గా చెప్పారండి. సో మనకి డేట్ ఎప్పుడు, టైం ఎప్పుడు ఉంటుంది, వెన్యూ ఎక్కడ ఉండబోతుంది అనేటువంటి వివరాలను కూడా మనకి తర్వాత అయితే తెలిసేటువంటి అవకాశం అయితే ఉంటుంది.
సో ఫ్రెండ్స్, ఇక ఫైనల్ గా అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క నోటిఫికేషన్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రం ఈ యొక్క అప్లికేషన్స్ అయితే నింపాల్సి ఉంటుందండి. ఆన్లైన్ అప్లికేషన్ నింపాల్సినటువంటి స్టార్టింగ్ డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకి జనవరి 11 సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా అప్లికేషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దయచేసి ఇప్పుడే వీళ్ళ యొక్క అఫీషియల్ సైట్ లో లాగిన్ అయిపోయి దీని తాలూకా అప్లికేషన్ లింక్ అయితే తెలియదు, ఇదంతా ఫేక్ నోటిఫికేషన్ మాత్రం దయచేసి ఎవరు కూడా మీరు అపోహపడకండి. ఇది ఒక ట్రూ నోటిఫికేషన్, జెన్యూన్ నోటిఫికేషన్. సో మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి మండే నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే జనవరి 27 బుధవారం అర్ధరాత్రితో మనకి యొక్క నోటిఫికేషన్ గడువు అయితే ముగుస్తుందండి. అలాగే ఫీజు చెల్లింపులకు కూడా మనకి జనవరి 27 దాకా టైం అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 తాలూకా డేట్స్ అన్ని కూడా మీకు రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే కనుక మనకి డిస్ప్లే చేయడం జరుగుతుందండి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ తాలూకా లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను. సో క్యాండిడేట్స్ కావాలనుకుంటే కనుక వీళ్ళ అఫీషియల్ సైట్ విజిట్ చేసి ఈ యొక్క నోటిఫికేషన్ తాలూకా జెన్యూన్నెస్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ అయితే పెడతాను ఫ్రెండ్స్. సో ఇంకా మీరు ఎవరైనా కనుక మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో కనుక జాయిన్ అవునట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. సో అక్కడి నుంచి మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఈ నోటిఫికేషన్ పట్ల మీకు ఏదైనా కనుక టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా, అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏదైనా ఇబ్బందులు ఎదురైనా, లేకపోతే ఫీజు చెల్లింపులో మీకు ఏదైనా ఇబ్బంది ఎదురైనా సరే వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి మనకి ఇక్కడ చాలా హెల్ప్ డెస్క్ నంబర్లు అలాగే ఈమెయిల్ ఐడీలు ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులు ఎవరికైనా యూస్ఫుల్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకైతే కనుక వీళ్ళని కలిసి వీళ్ళ యొక్క మెయిల్ ద్వారా లేకపోతే వీళ్ళ యొక్క ఫోన్ నెంబర్ ద్వారా వాళ్ళని అప్రోచ్ అయ్యి మీ యొక్క డౌట్స్ అయితే కనుక క్లియర్ ఆఫ్ చేసేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, మనకి వెస్ట్ బెంగాల్ హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. జనరల్ గా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అనేవి ఒక 10-20 దాకా రిలీజ్ అవుతూ ఉంటాయి అన్ని నోటిఫికేషన్లు. బట్ ఈ నోటిఫికేషన్ లో దాదాపుగా 156 పోస్టులు అయితే కనుక రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి 10వ తరగతి నుంచి కూడా బీఎస్సీ కంప్యూటర్స్, బీటెక్ చదివినటువంటి అభ్యర్థుల దాకా కూడా మనకి చాలా మంచి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా వైడ్ రేంజ్ స్టూడెంట్స్ కి యూస్ఫుల్ గా ఉండేటువంటి నోటిఫికేషన్ ఇది. సో ఈ విషయాన్ని అయితే దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ ని సద్వినియోగం చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఈ నోటిఫికేషన్ పట్ల మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా రెస్పాన్స్ అయితే ఇస్తాను. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అప్పటిదాకా అయితే సెలవు. థ్యాంక్ యూ.